వెళ్ళి పద్దాక నీళ్ళు వదలలేదు కదా. ఈ దఫా ఎందుకు వదులుతున్నారు చూసావు, నేను రాయలసీమ నీళ్ళ కోసం చూస్తున్నాను, రాయలసీమకి నీళ్ళు తెప్పిస్తున్నా, ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం. అక్కడ బనకచెర్ల తేబోతున్నాను, అక్కడ ఈవెన్ గొడవ పడుతున్నా నేను చేస్తున్నాను, కేంద్రంలో మనం ఉన్నాం కాబట్టి చేస్తున్నాం, ఇది ఒక బిల్డప్ క్రియేట్ చేయటం. ఇటు రేవంత్కి తెలుసు కట్టలేరు వీళ్ళు అనేది, ఎందుకంటే 80,000 కోట్లు ఇవాళ అంచనా, డిపిఆర్ లేదు, పాడు లేదు ప్రాజెక్టుకి సంబంధించి. అదంతా సెటరేట్ అయ్యి అంతా అయ్యేటప్పుడు 2-3 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ప్రభుత్వాలు ఉంటాయా, ఒకవేళ ఉన్నా ఇప్పుడు 80,000 అంటే ఆ టైంకి 1,00,000 కోట్లు, కన్స్ట్రక్షన్ పూర్తాడు 2,00,000 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు ఆశించినంత ప్రయోజనం చేకూరలేదు? ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఏమో పోలవరం కాలువలు కట్టి పోలవరం పూర్తి చేయాల, అందువల్ల నీళ్లు రాల. తర్వాత దాంట్లో పట్టిసీమ నీళ్లను పోసి చంద్రబాబు నాయుడు కొంత వినియోగించుకున్నాడు. అక్కడేమో కాళేశ్వరం కట్టారు, కాలువలేవు, నీళ్లు నిలవలేవు, కాలువలేవు అక్కడ తెలంగాణ. ఇట్లాగా 2 చోట్ల 2 రకాల సమస్యలు అయినాయి. ఇప్పుడు ఆ సమస్యని సొల్యూషన్ దిశగా 2 ప్రభుత్వాలకి ఒక ఛాయిస్ వచ్చింది, వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు అట్లాగా చెయ్యాలంటే బనకచెర్లకు సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు యాడింగ్ తీసుకొస్తారు. అమరావతికే 75,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్రాన్ని వాటాలు అడుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ సక్సెస్ కావాలంటే ఒక 25 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది ఇట్లా 165-170 సీట్లు వీళ్ళకి వచ్చి